అసలు రేపు సభ పెడుతున్నారు, ఏంటి ఏమి ఉత్సవము అంటే 25 ఏళ్ళు అయిందన్న. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళైనా నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు అలా పార్టీ అది పెట్టినప్పటి నుంచి. 2000 ఎప్పుడు ఒకట్లో పెట్టినా పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ, ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడింది, జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ. 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి 2009లో పొలిటికల్ పార్టీగా రూపుతుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు, అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టి అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14 మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్స్ అండ్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా దిగారు. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరేటరీ ఫామ్. 2023కి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు, ఆ తెలంగాణ పదమే తీసేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషనే లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసారు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ? నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా? నీ పొలిటికల్ పార్టీకా? నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ కా? నీ ప్రొపరేటరీ ఫర్మ్ కా? అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ కా? దేనికి రజతోత్సవ సభ?